హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇక టాపిక్లకి అయితే వెళ్దాము. ఏపీలో ఇవాళ రేపు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కేంద్రం అయితే హెచ్చరికలను జారీ చేసింది. జార్ఖండ్ మరియు దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా మరియు ఛత్తీస్గఢ్లపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకైతే విస్తరించి నైరుతి వైపుకైతే వంగి ఉంది. మరోవైపు ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి తమిళనాడు అంతర్భాగంగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకైతే విస్తరించి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో పశ్చిమ మరియు నైరుతి దిశగా గాలులైతే వీస్తున్నాయి. వీటి ప్రభావంతోనే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కొన్ని వర్షాలు అలాగే అక్కడక్కడ మెరుపులు సంభవిస్తాయని, బలమైన ఉపరితల ఈదురుగాలులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఏపీలో ఈరోజు పార్వతీపురం మన్యం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, ఏలూరు, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.